టీడీపీ అధినేత చంద్రబాబు త్వరలో రిటైర్ కాబోతున్నారా? తన కుమారుడికి బాధ్యతలు అప్పచెప్పుతున్నారా? రాజకీయాలలో సైతం బిజీ లేని పోస్టు తీసుకోనున్నారా? ఎప్పుడూ అలసిపోని ఈ నేత భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు? దీనికి కారణాలేంటి అనే చర్చ ఇప్పుడు రాజకీయాల్లో నడుస్తోంది. చంద్రబాబు నాయుడు అంటే ఒక విజనరీ, 18 గంటల పాటు పనిచేసే నేత. ఈ విషయం అందరికీ తెలుసు. చాలా సందర్భాల్లో ఆయనే తాను రోజుకు 18 గంటలు పనిచేస్తానని చెబుతూ ఉంటారు. అంతేకాదు, విశాఖ హుదుహుదు తుఫాను సహాయ చర్యల్లోనూ, విజయవాడ వరదల సమయంలోనూ ఆయన నిద్ర లేకుండా శ్రమించారు. అంతేకాదు, ఒక పని అనుకుంటే దానిని పూర్తి చేసే వరకు ఆయన విశ్రమించరు. అలాంటి నాయకుడు నేడు తనకు విశ్రాంతి కావాలంటున్నారు. ఇటీవలి కాలంలో చాలా వరకు పనులను తన కుమారుడు లోకేష్ కప్పచెబుతూ ఉన్నారు. ముఖ్యంగా విశాఖలో చేపడుతున్న పనులన్నింటికీ లోకేష్ హాజరవుతున్నారు. టీడీపీ నాయకులకు సంబంధించిన పిల్లల పెళ్లిళ్లకు లోకేష్ హాజరవుతున్నారు. చంద్రబాబు ఎక్కువ కాలం అమరావతికే పరిమితమవుతున్నారు. మరి ఇప్పుడు ఊపిరి సలపనంత బిజీగా ఉండే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కొంచెం రిలాక్స్ కాబోతున్నారట. ఆయన యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. ఢిల్లీ మీదుగా కుటుంబ సభ్యులతో కలిసి ఆయన యూరప్ పర్యటన ప్లాన్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కుటుంబంతో కలిసి 5 రోజుల పాటు విదేశాల్లో గడపనున్నారు. మోదీ అమరావతి పర్యటన మే నెలకు వాయిదా పడడంతో ఆ లోపు చంద్రబాబు నాయుడు విదేశాల నుంచి తిరిగి రానున్నారు. ఇది వ్యక్తిగత పర్యటన కావడంతో పార్టీ శ్రేణులు దీనిని గోప్యంగా ఉంచారు. మరోవైపు ఈ నెల 20వ తేదీన చంద్రబాబు డైమండ్ జూబ్లీ అంటే 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో విదేశాల్లోనే ఆ వేడుకలను చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితంలో పుట్టినరోజులు కూడా ఎప్పుడూ కుటుంబంతో గడపలేదు. కానీ ఇప్పుడు మాత్రం 75వ పుట్టినరోజును మనవడితో సహా కుటుంబ సభ్యులు అందరి సమక్షంలో చేసుకోవాలని నిర్ణయించారు. 2019లో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు కుటుంబానికి సమయం కేటాయించడం ప్రారంభించారు. అంతకు ముందు ఆయన పరిపాలనలో ప్రజల్లోనే ఎక్కువగా ఉండేవారు. 2019 తర్వాత మెల్లగా కుటుంబానికి సమయం పెంచారు. వీకెండ్స్ లో కుటుంబంతో గడుపుతున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వారానికి ఒక రోజు అయినా కుటుంబంతో గడుపుతున్నారు. కుటుంబ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. నారా రోహిత్ ఎంగేజ్మెంట్ కు కూడా హాజరయ్యారు. మొత్తంగా చంద్రబాబు కుటుంబానికి కొంత సమయం కేటాయిస్తూ ఉండడంతో ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొన్ని ముఖ్యమైన వేడుకల్ని కలిసి చేసుకునేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈసారి చంద్రబాబు పుట్టినరోజును కుటుంబం అంతా కలిసి చేసుకోనుంది. పుట్టినరోజును కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవడం గొప్ప విషయమే అయినా ఇటీవల కాలంలో కాస్త రిలాక్స్ కావాలన్న ఆయన నిర్ణయం వెనుక ఏదైనా కారణముందా అని టీడీపీ వర్గాలే చర్చించుకుంటున్నాయి. దాదాపుగా తన కుమారుడికి బాధ్యతలు అప్పజెప్పాలనుకున్న చంద్రబాబు క్రమక్రమంగా రిలాక్స్ మోడ్లోకి వెళ్లనున్నారా అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే ఆయన ఢిల్లీలో కాస్త రిలాక్స్ గా ఉండే అత్యంత కీలక పదవి వచ్చినా అంగీకరించే అవకాశం ఉందా అనే అనుమానం కూడా కలుగుతోంది.